ప్రభుత్వ బడుల్లో హాస్టల్లోనే తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించారని సిరిపురం బాలుర హాస్టల్ వార్డెన్ తుల్జారాం గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో విద్యార్థులకు మంచి వసతులు కల్పిస్తుందని, నాణ్యమైన విద్యను, మంచి ఆహారాన్ని, సంవత్సరానికి 4 జతల బట్టలు, నెలకు ఆడపిల్లలకు 275 రూపాయలు, బాలులకు 200 రూపాయలు సబ్బుల బిల్లు అందిస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. ఖాళీ సమయంలో ట్యూషన్తో పాటు ఆటపాటలు కూడా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడులను ప్రోత్సహించి ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శాఖ హాస్టళ్లకు రాష్ట్ర ప్రభుత్వము డైట్ ఛార్జెస్ 40% పెంచి, మరి కాస్మెటిక్ ఛార్జెస్ 20% పెంచినందుకు హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించి అన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అన్ని వికారాబాద్ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లకు కలర్ వేయడం జరిగింది. చిన్న చిన్న పనులు కూడా మైనర్ రిపేర్స్ కూడా చేయడం జరిగింది. అన్ని హాస్టళ్లలో చాలామంది విద్యార్థులు ఉండేటట్లు, 100 విద్యార్థులు ఒక హాస్టల్లో ఉండేటట్లు అన్ని సౌకర్యాలతోటి ఈ యొక్క హాస్టళ్లను నిర్మించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు నెలకు 200 రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్గా ఇవ్వడం జరుగుతుంది. మరి విద్యార్థులకు 4 జతల బట్టలు, మరి ఉచిత భోజన సదుపాయాలు, మరి వారం ఒక్కసారి చికెను, మటను, మరి ఇడ్లీ, పూరి, బోండా ఈ యొక్క టిఫిన్స్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. అన్ని విధాల ప్రైవేటు స్కూళ్ళ కంటే మంచిగా ఈ యొక్క హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులను చేర్పించాలని చెప్పి మరి ఈ యొక్క బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము కోయిలు, బండారం మండలంలోని సుల్తాన్పూర్, వడ్పల్లి మండలంలోని పిల్లిగుండ గ్రామాలకు తిరిగి విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క విద్యార్థులను ఈ బడిలో వహించాలని చెప్పి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను మేము కల్పిస్తున్నాము. హాస్టళ్లలో విద్యార్థులను చేర్పించాలని చెప్పి తల్లిదండ్రులకు మేము ఈ బడిబాట కార్యక్రమం పురస్కరించుకొని ఆ తారీఖు నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఈ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, బిస్తర్లు అన్ని సదుపాయాలు మేము కల్పిస్తున్నాం ఉచితంగా. మరి ప్రైవేటు విద్యా సంస్థల కంటే మంచిగా మన గవర్నమెంట్ హాస్టల్లో నివాసం ఉండడానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. కాబట్టి విద్యార్థులను హాస్టల్లో చేర్పించాలని చెప్పి మనవి చేస్తున్నాం. మరి మా విద్యార్థులకు ఈ వసతిలో ఉండడానికి ఆధార్ కార్డు, ఫోటోలు, కులము, ఆదాయం సర్టిఫికెట్తో మాకు దరఖాస్తు చేసుకుంటే వారికి మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఈ వసతి గృహాల లోపల విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి స్కూల్లో కూడా అందరూ క్వాలిఫైడ్ టీచర్లు, అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క హాస్టళ్లలో విద్యార్థులను చేర్పించాలని చెప్పి మేము